వ్యాధి నిర్ధారణలో ఎక్స్రే పాత్ర కీలకం. ప్రమాదాల బారిన పడేవారే కాక నొప్పులతో బాధపడుతున్న వారికి ఎక్స్రే తీశాక వచ్చిన నివేదిక ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తుంటారు. ఈ క్రమంలో ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో ఎక్స్రే తీయించుకునేందుకు నిత్యం వందలాది మందిగా పేదలు వస్తుండగా ఇక్కడికి వచ్చిన పేదలకు నిరాశ ఎదురవుతుందని చెప్పాలి. ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ సమస్య ఏర్పడడంతో 4 రోజులుగా ఎక్స్రే సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పలువురు పేషెంట్లు ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతుండగా మరికొందరు మిషన్ ఎప్పుడు బాగవుతుందా అని ఆసుపత్రికి ప్రతిరోజు వచ్చి తిరిగి వెళుతున్న పరిస్థితి ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో నెలకొంటా ఉంది. ఎక్స్రే యంత్రం పాడవక ముందు నిత్యం 250 నుంచి 300 మంది వరకు ఎక్స్రే తీసేవారు. ఓపీ సేవలతో పాటు ఇన్పేషెంట్లకు సైతం ఎక్స్రే సేవలు కీలకం కావడంతో 24 గంటల పాటు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అయితే 10 రోజుల క్రితం ఎక్స్రే మిషన్లో సమస్య ఏర్పడి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. జనరల్ ఆసుపత్రిలోని ఎక్స్రే మిషన్ సామర్థ్యం పెద్దది. అయితే ఈ మిషన్ ద్వారా రోజుకి 300 మందికి ఎక్స్రే తీసే సామర్థ్యం ఉంది. కానీ డయాగ్నోస్టిక్ హబ్లో ఏర్పాటు చేసిన యంత్రానికి అంత సామర్థ్యం లేదు. ఇక్కడ ఎక్స్రే మిషన్ మయోగ్రఫీకి లింక్ చేస్తూ ఏర్పాటు చేయడం, క్యాన్సర్ నిర్ధారణకు మయోగ్రాఫ్ మిషన్ ద్వారా స్కాన్ చేయాల్సి ఉండడంతో ఎక్స్రేలు 50 వరకు తీస్తుంటారు. కానీ జనరల్ ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ పాడవడంతో వైద్యులు హబ్కు పంపిస్తుండగా ఆ మిషన్పై భారం పడి తరచూ మొరాయిస్తుంది. 2-3కి ఎక్స్రేలు తీయగానే మొరాయిస్తుండడంతో అరగంట పాటు సేవలు నిలిపేయాల్సి వస్తుంది. అంతేకాక మయోగ్రఫీ సేవలు పూర్తిగా కూడా నిలిపివేయాల్సి వస్తుంది. దీంతో మయోగ్రఫీ సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతుందని చెప్పాలి. అసలే ఆరోగ్య సమస్యలు భారంగా బాగాలేక నీరసంతో ఉంటున్న రోగులకు గంటల తరబడి ఎక్స్రే తీయించుకునేందుకు వేచి చూసే ఓపిక లేక మరో గత్యంతరం లేక ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లి ఎక్స్రేలు తీయించుకుంటున్నారు. ఇది ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కొత్తేమీ కాదు. ఈ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక మిషన్ సాంకేతిక కారణాల వల్ల నెలల తరబడి నిరుపయోగంగా మారుతూనే ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజుకి 100 మంది రోగులకు వివిధ రకాల వ్యాధిగ్రస్తులు చూయించుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందుతుందని భావించి రావడం, ఇక్కడ ఎక్స్రే మిషన్ పనిచేయకపోవడం, ఇక్కడ వైద్యులు రాసిన మందులలో సగానికి పైగా మందులు కూడా ఇక్కడ లభించకపోవడంతో చేసేదేమీ లేక మందులు సైతం బయటే కొనుగోలు చేస్తున్నారు పేద రోగులు. అయితే ఎక్స్రే మిషన్ కూడా పాడవడంతో ఆర్థికంగా మేము ఎంతగానో ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా పూర్తిగా పేద రోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ను మరమ్మతులు చేసి వెంటనే దాన్ని అందుబాటులోకి తేవాలి. అలాగే డాక్టర్స్ రాసిన మందులు ప్రతి ఒక్క మందులు కూడా ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో పూర్తిగా అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా పేద రోగులు కోరుతున్న పరిస్థితి ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో నెలకొంటా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.